రంగు రుచి ఆచి కారం పొడి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్గా నామకరణం చేసినటువంటి ఈ ప్రాంతంలో 2 ఎకరాల స్థలంలో దాదాపుగా 45 నుంచి 50,000 ఎస్ఎఫ్టీతో ముందుగా ప్రాథమికంగా ఒక భవనాన్ని నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికోసం 99 కోట్లు కేటాయించారు, ఆర్ఎఫ్బి రిలీజ్ చేశారు. అలానే టెండర్స్ ప్రొసీజర్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 103.96 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టెండర్స్ ఓపెన్ చేయడానికి ఒక క్లారిటీ అవకాశం దక్కింది అని చెప్పని మనం చెప్పొచ్చు. ఇది మొత్తం క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి డిజైన్స్ ప్రపోజ్డ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనేటువంటి పేరుతో ఇందులో చేశారు. ఈ డిజైన్స్ మనం ఒకసారి గమనించి చూస్తే కనుక ఫస్ట్ బిల్డింగ్ మొత్తం 8 భవనాల నిర్మాణానికి ప్రణాళికని రెడీ చేశారు. ఇందులో ఫస్ట్ బిల్డింగ్ ఇలా దీన్ని నిర్మాణం చేస్తారు. ఇది కూడా దాదాపుగా 50,000 ఎస్ఎఫ్టీ అనుకుందాం, ఎందుకంటే 45,000 48,000 అంటున్నారు. సో అంత ఎస్ఎఫ్టీతో ఇది ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇది 103.96 కోట్లతో నిర్మాణానికి రెడీ అవుతుంది. L1గా ఆల్రెడీ టెండర్స్ రిలీజ్ చేశారని చెప్పాం కాబట్టి ప్రొసీజర్స్ స్టాట్యూటరీ ప్రొసీజర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చేశారు. అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి సిఆర్డిఏ మీటింగ్ అలానే క్యాబినెట్ మీటింగ్స్లో కూడా దీనిపైన చర్చ జరిగింది. ఫైనల్ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు 103.96 కోట్లతో ఈ నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వర్క్ ప్రాసెస్ ఎప్పుడో మొదలైపోయింది. ఎందుకంటే డిసెంబర్ 6 నాటికే దీనిపైన ఆల్రెడీ వర్క్ చేశారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆర్ఎఫ్పి ఫర్ సెలక్షన్ ఆఫ్ ఫర్మ్ డిజైన్ బిల్డింగ్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్. అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. ప్రొసీజరల్గా ఉండే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశారు. నిర్మాణానికి ఏం చేయబోతున్నారు అనేది ఆర్కిటెక్చరల్ బేస్ రిపోర్ట్లో ఈ నిర్మాణాన్ని చెప్పారు. అయితే దీంతో పాటు ఇప్పుడు ప్యారలల్గా 2 భవనాలు ఇక్కడ డిజైన్ చేసినటువంటి 2 భవనాలు ముందు ఇది నిర్మిస్తారా లేదా ఇది నిర్మిస్తారా చూడాలి. ఎందుకంటే ఇక్కడ 50 ఎకరాల ల్యాండ్ని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. 50 ఎకరాల ల్యాండ్ క్వాంటమ్ సెంటర్ కోసమే క్లియర్ చేశారు. కానీ ఇంకా 200 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పి అన్నారు. కరెక్ట్గా కృష్ణా రివర్ ఫ్రంట్ ముందు కనిపించేటువంటి భవంతి ఇది. ఇక్కడ ఇవ్వబోయేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యూచర్లో క్వాంటమ్ ఎకోసిస్టమ్కి ఒక బేస్ సిస్టమ్గా మారుతుందని చెప్పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఆ క్రమంలోనే దీనికి జూన్ నెల వరకు టైం ఇచ్చారు. అంటే 6 నెలల్లో ఈ నిర్మాణాన్ని చేయాలని చెప్పని టైం ఇచ్చారు. 6 నెలల్లో చాలా పరిణామాలు జరుగుతాయి, మార్పులు జరుగుతాయి. క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి 2 కంప్యూటర్ల ఎస్టాబ్లిష్మెంట్కి రెడీగా అయినాయి. క్వాంటమ్ విడిభాగాల తయారీలో కూడా అమరావతిని కేంద్రంగా చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో చాలా చురుకుగా జరుగుతున్నటువంటి ప్రాజెక్టుగా మనం క్వాంటమ్ సెంటర్ని చెప్పాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఈ పనులు మొదలైపోతాయి. బహుశా ఆ క్లియరెన్స్ అయిన వెంటనే 24వ తేదీన క్యాబినెట్ మీటింగ్లో కూడా అప్రూవల్ ఇవ్వాలి. స్టాట్యూటరీ ప్రొసీజర్స్ కాబట్టి బహుశా 26, 27 తేదీల కల్లా ఈ బిల్డింగ్ ఎవరు కట్టబోతున్నారు అనేది తెలుస్తారు. వాస్తవానికి టోటల్ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ లేదా క్వాంటమ్కి సంబంధించినటువంటి వ్యాలీ డెవలప్మెంట్లో L&T, IBM, TCS కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకరి బాధ్యత, టెక్నాలజీ డెవలప్మెంట్ ఒకరి బాధ్యత, హార్డ్వేర్ డెవలప్మెంట్ మరొకరి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. దీనికి సంబంధించినటువంటి MOU కుదుర్చుకుని కూడా 8 నెలలు అవుతుంది. వాస్తవానికి జనవరి నెలలోనే ఆపరేషన్స్ మొదలు పెట్టాలనుకున్నారు. దానికి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా టెంపరీ క్యాంపస్లో పనులు ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. యాక్టివిటీస్ మొదలైనా కానీ కంప్యూటర్ ఇన్స్టలేషన్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిందే అని చెప్తుంది. సో శాశ్వత భవనాలుగా ఈ క్వాంటమ్ వ్యాలీని మనం చూస్తాం. వీటికి ప్రాథమికంగా సిఆర్డిఏ సమావేశంలో క్లియరెన్స్ వచ్చింది కాబట్టి క్యాబినెట్ క్లియరెన్స్ తర్వాత అధికారికంగా నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారంటే L1 బిడ్డర్గా ఎవరు వచ్చారు అనేటువంటి విషయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రకటించిన వెంటనే పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఆ ల్యాండ్ అంతా హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ల్యాండ్ క్లియరెన్స్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. భూమి పూజ చేసి పని ప్రారంభించడమే పెండింగ్లో ఉంది. కాబట్టి L1 బిడ్డర్ అనౌన్స్మెంట్ అయిన వెంటనే వీలైనంత వేగంగా జనవరి 1నే దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు.